ఓట్లు ఎలక్షనప్పుడు వస్తారు, తర్వాత ఓట్లు వేపించుకుంటారు, వెళ్ళిపోతారు. పేదన సాధన పట్టించుకోరు. మాకు మరీ రాఘవాపురం దగ్గర నందిగామ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం మాది. రాఘవాపురం చిన్న పూరి ఊరండి మాది. మా గ్రామంలోని చాలా ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉండే. డ్రైనేజీలు లేవు, ముఖ్యంగా తాగునీరు లేదు. 2 ఏళ్ళ మధ్యన ఉన్నా కూడా మాకు పట్టించుకునే దిక్కు దశ లేదు. ఓట్లప్పుడు వచ్చి మాకేండి అంటారు కానీ మమ్మల్ని తర్వాత పట్టించుకోరు. మరి కలెక్టర్ ఆఫీస్ గారు న్యాయం చేస్తారని మేము దయచేసి ఈ అభినందనలు వారికి తెలియపరచు. ఈ చిన్న మనవలు వారికి తెలియపరచారు. మీ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? ఎమ్మెల్యే గారు సోమియా గారండి. మరి 2 సంవత్సరాలు మీ ఎమ్మెల్యే గారు మీరే వచ్చినప్పుడు ఏం జరగలేదు? మీరు ఆ ఉండగట్టు 2 ఏళ్ళ మధ్యన ఉన్న గట్టు తవ్వించి రోడ్లకు పోతున్నారు. 2 ఏళ్ళు వస్తే మేము అయిపోతాం. ఇక మా గట్టు అంతా తవ్వుతున్నారు. మీరు ఒకసారి పరిశీలించండి వచ్చి దయచేసి. 2 ఏళ్ళ మధ్యన మేము బ్రతుకుతున్నాం. ఏళ్ళు వచ్చినప్పుడు మేము ఎటువంటి కాలం కూడా మా స్థితిగతులు తెలియవు. గత 2 ఏళ్ళలో జగనన్న కాలనీ చెప్పి అప్పుడు ఇచ్చారు కదా, రాలేదు? కట్టించండి మహారాజు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు ఏం చేయట్లేదు, ఏం లేదు. మాకు అరేళ్ళ తెర అయిపోతుంది అసలుకి. మా పరిస్థితులు అట దేని స్థితిలో ఉండి. అవిటి వాళ్ళు ఉండారు, వికలాంగులు ఉండారు, గుండె ప్రాబ్లం వాళ్ళు ఉండారు. వస్తారు చూడరు పోరిక. ఏ మహారాజు పుణ్యం కట్టుకొని మన రోడ్డు వేయబట్టి కొంత వేసారు, కొంత వేయలే. అది వాళ్ళు మట్టి కొరకేసుకున్నారు, మట్టి దోలించుకోవటానికి. మట్టి అంతా తవ్వి రోడ్లు ఎక్కడికక్కడ పోసుకొని అమ్ముకుంటున్నారు. మాకు ఏర్లు వచ్చినాయి అంటే మా పిల్లలు మేము ఎటుపోవాలో మాకు స్థితి మరి మా గ్రామానికి న్యాయం చేయాలని చెప్పి మా గ్రామం నుంచి రాఘవాపురం నుంచి మాకు 20 మంది వచ్చినాం. ఈ 2 సంవత్సరాలు ఏం మార్పు రాలేదా మీ ఊర్లో? ఏం లేదు, మార్పు ఏం లేదు. పెన్షన్ ఇస్తున్నారు, ఆ బియ్యం ఇస్తున్నారు, అంతే. సంగతులకి ఏం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అది జగన్ అప్పటి నుంచి ఉండేగండి జగన్ వాళ్ళ నాన్నగారి నుంచి. ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు వాళ్ళకే చేసుకుంటున్నారు, మాకు చేయట్లా, మాకేం చేయట్లా. 60 సంవత్సరాలు వచ్చిన మా అమ్మగారికి రాలే, ఇప్పుడు 30 వచ్చిన ఈ పరిపాలనలో మాకు కూడా రాలేదని, మాకు రావాలని దయచేసి కోరుకుంటున్నాం. ఇళ్ల స్థలాలు అమ్మాయి 18 సంవత్సరాలు భర్త చనిపోయి వంటరమాయలుగా రాయమని అన్నా కూడా ఆ అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చిన మా అమ్మాయిని. ఇంతవరకు ఆ అమ్మాయిని కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. అదేమంటే ఏం చేయమంటావు, ప్రభుత్వంలో ఎటు నుంచి రావట్లేదు నిధులు అంటున్నారు. సరేలేని చెప్పి ఇక్కడ న్యాయం జరిగిద్దని మేము ఇక్కడికి వచ్చాం సార్. మాకు న్యాయం చేయాలి. మా గ్రామానికి రాఘవాపురం నందిగామ దగ్గర రాఘవాపురం చిన్న పూరి గ్రామం మాది.